జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పొగాకు రైతుల్ని పలకరించడానికి పరామర్శించడానికి రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అనలైజ్ చేయడానికి ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు తెలుసుకోవడానికి రకరకాల సందర్భాల్లో జనంలోకి వెళ్ళటం సహజంగా జరుగుతుంది. ఇది ఏ పార్టీలో అయినా జరుగుతుంది. ఎందుకంటే జనంలో రైతులలో ప్రతి ఒక్కరూ మనలాగా యూట్యూబ్ వీడియోల్లోనో మెమరాండం పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వెళ్ళలేరు కదా. సో ప్రతిపక్షము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకున్న సమస్యలు అడిగి తెలుసుకొని ఆ సమస్యల్ని ప్రభుత్వానికి విన్నవించే ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది. అదే ప్రక్రియలో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్ళారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయడానికి, ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడానికి ఇంపార్టెంట్ టూర్కి వెళితే ఆ టూర్లో తెలుగు మహిళలు తెలుగుదేశం కార్యకర్తలతో సమీకరించబడి అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత రక్కస్ నిర్వహించి అసలు ఆ యొక్క పరిస్థితిని, రైతుల సమస్యల్ని ప్రభుత్వానికి కానీ ప్రపంచానికి తెలియకుండా రక్కస్ క్రియేట్ చేయటాన్ని ఏమనుకోవాలి? అంటే రైతుల సమస్యలు ప్రపంచానికి వెళ్ళకూడదా? ఒక రైతు ఏ కష్టపడుతున్నాడో మాలాంటి వాళ్లకో మన ఛానల్ చూస్తున్న మనలాంటి వాళ్లకో తెలియకూడదా? ఆ రైతు ఏం బాధపడుతున్నాడు, వాడి గిట్టుబాటు ధర ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా గిట్టని పరిస్థితుల్లో ఏం చేయాలి, రైతుకు ఏం చేస్తే ప్రభుత్వాలు రైతుల్ని కాపాడబడతారు అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి కదా. ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలియాలి కదా. ప్రభుత్వానికి విషయాన్ని ప్రతిపక్షం చేరనీయకుండా ఈ మధ్యలో ఈ టీడీపీ కార్యకర్తలు ఎవరు? వీళ్ళు ఎందుకు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్యన బ్రిడ్జిని బ్రేక్ చేస్తున్నారు? నేను స్ట్రీట్గా ఏమడుతున్నానంటే, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుంది, ప్రతిపక్షాలు తమ పని తాను చేసుకుంటున్నాయి. మధ్యలో టీడీపీ కార్యకర్తలు ఈ ఓవర్ యాక్షన్, హైపర్ యాక్షన్ చేసుకుంటూ మీరు ధర్నా చేయాలి. మహిళల కోసం ఎక్కడ చేయాలి? రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయనో, రాష్ట్రంలో మహిళలపై మర్డర్లు జరుగుతున్నాయనో, రేపులు జరుగుతున్నాయనో, పసిపిల్లల మీద దాడులు జరుగుతున్నాయనో, ఈ 21st సెంచరీలో ఏఐ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, గ్లోబల్కి ఇంటిగ్రేట్ చేయాలి, దేశాన్ని ఇంటిగ్రేట్ చేయాలని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మహిళలపై నిరంతరం దాడులు జరుగుతూ పసిపిల్లలపై కూడా పీడోఫైల్స్ లాంటి వెధవలు దాడి చేస్తుంటే వాటి గురించి పోరాడాల్సిన టీవీ డిబేట్లలో ఎవరినో ఏదో అన్నారని, అన్ఫార్చునేట్లీ ప్రభుత్వంలో కీలక భాగస్వామి నారా లోకేష్ గారు అమరావతిలో ఉన్న ఫార్మర్స్ అందరూ ఆడవాళ్ళందరినీ వేసేయాలన్నారు అనుకుంటూ నేషనల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయటం అనేది, అమరావతిలో ఫార్మర్స్ మాత్రమే మీకు కనబడతారా? కడపలోనో, కర్నూలులోనో, ప్రకాశంలోనో, గుంటూరులోనో, ఉత్తరాంధ్ర విజయనగరంలోనో, విశాఖపట్నంలోనో ఫార్మర్స్, వాళ్ళల్లో ఉండే మహిళలు, వాళ్ళల్లో ఉండే ట్రైబ్స్ వాళ్ళు కనపడరా సార్? ప్రభుత్వము మహిళల పట్ల మీకు ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు, మీకు బిజీగా ఉండొచ్చు మీరు అమరావతి కన్స్ట్రక్షన్లో. మరి మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలంటే ఏం చేయాలి ప్రజలు? అంటే రైతులందరూ గుంపులుగా ఫామ్ అయ్యి లోకల్ నాయకుల సపోర్ట్ తీసుకొని మెమరాండం పట్టుకొని బస్సులెక్కి రైళ్ళెక్కి అమరావతికి ట్రావెల్ చేసి మీ ఇంటి దగ్గరకు వచ్చి మెమరాండం పట్టుకొని, అయ్యా మాకు పొగాకుకు ఏదైనా గిట్టుబాటు ధర కల్పించండి, మేము కూడా వ్యవసాయం చేస్తున్నాము, మాకు కూడా డబ్బులు తెప్పించండి, దయచేసి మా గోడు వినండి అని చెప్పుకోవాలా? ప్రతిపక్ష నేత మీద విపరీతమైన వ్యర్థ ప్రేలాపన, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ రైతుల కష్టాలు, ప్రజల కష్టాలు, మహిళల కష్టాలు చెప్పటానికి ప్రతిపక్ష నాయకుడిపై వస్తున్న దాడి ఇది అవాంఛనీయం, అప్రస్తుతం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను సీరియస్గా గమనించింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్ ఆయన వెళ్ళినప్పుడల్లా జనసందోహము టీడీపీ క్యాడర్ని భయపెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఒక ఓడిపోయిన నాయకుడు, 151 నుంచి 11కి పడిపోయిన నాయకుడు, మరి ఓటమి మనిషిని అవుట్ అండ్ అవుట్ తీసి అవతల పారేయాలి కదా. లేదే, జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ సెలూన్ ఓపెన్ చేయడానికి వెళ్తే, విజయవాడ నడిబొడ్డున ఓపెన్ చేయడానికి వెళ్తే ఎంతమంది వచ్చారో మీలో నాలో అందరికీ ఒక ఐడియా ఉంది.
ఒక సినిమా యాక్టర్ రంగులు పూసుకొని నటించగలిగిన సినిమా యాక్టర్కి ఎంతమంది రావాలో అంతమంది ఒక పొలిటీషియన్, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక మాజీ ముఖ్యమంత్రికి సింగిల్ హ్యాండెడ్గా వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది విపక్షాలకు అది పెయిన్ కలిగించే పరిస్థితే. సో ఇటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి నోరు తెరవకుండా ఆపటం ఈ పార్టీల వల్ల కాదు, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జనాల్ని అణిచి మణిచి ఉంచటం కూడా మీ వల్ల కాదు. నెంబర్ 3, జగన్మోహన్ రెడ్డిని లోపల ఎక్కువ రోజులు పెట్టలేరు. నెంబర్ 4, జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చినాక ఆపలేరు. నెంబర్ 5th ఆప్షన్ ఒకటి ఉంది. ఇదే అతి నీచమైన ఆప్షను అన్ని పనికిమాల ఛానల్స్ డిబేట్స్లలో మాట్లాడుతూ ఉన్నారు. సో కొంతమంది ప్రతిపక్షమే ఉండకూడదు అని కోరుకుంటున్న వాళ్ళకు ఒకటే చెప్తాను, ప్రతిపక్షంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని పరిస్థితే మీరు క్రియేట్ చేయాలనుకుంటే మీ చితికి మీరు నిప్పు పెట్టుకున్నట్టే. అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద ట్రూత్.